పూర్వం నుంచి భారతీయులు యుద్ధ దేవతలుగా స్త్రీమూర్తులను ఆరాధించడం మనం చూస్తున్నాం. యుద్ధంలో విజయం కోసం శక్తినే ఎక్కువగా పూజించడం కథలుగా వింటూ వస్తున్నాం. యుద్ధ సమయంలో భారతీయులు శక్తికిచ్చిన ప్రాధాన్యం అలాంటిది. భారత్ పాక్ ఘర్షణల వేళ రాజస్థాన్లోని తనోట్ మాత అమ్మవారి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో ఆ ఆలయంపై వందలాది బాంబులు పడినా అందులో ఒక్కటి పేలకపోవడం తల్లి మహిమకు నిదర్శనమని చెబుతుంటారు. బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం పూజలు చేసే ఆ ఆలయం కథ మీకోసం. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు తనోట్ మాత. రాజస్థాన్లోని జైసల్మేర్లో కొలువైన ఈ అమ్మవారి ఆలయాన్ని భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం సాగుతున్న వేళ తనోట్ మాత ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. 1965, 1971 పాక్తో జరిగిన యుద్ధాల్లో అమ్మవారి ప్రభావంతో భారత సైన్యం విజయం సాధించినట్టు చెబుతారు. లో జరిగిన యుద్ధంలో పాక్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ బలగాలతో ప్రణాళిక వేసింది. ఆ సమయంలో ఆలయ సమీప స్థావరంలో అతి కొద్ది మంది భారత సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. భారత సైనికులపై పాక్ ఏకంగా 3000 బాంబులను ప్రయోగించినా ఆ ప్రాంతంలో పెద్దగా నష్టం జరగలేదు. ఆలయం పరిసర ప్రాంతాల్లో వందలాది బాంబులు పడినా అందులో ఒక్కటి కూడా పేలలేదు. పన్నాగం పారకపోవడంతో పాక్ సైన్యం తోకముడిచింది. ఆలయ ప్రాంగణంలో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ పాక్ ప్రయోగించి పేలని బాంబులను సందర్శకులు చూడవచ్చు. వందల బాంబులు పడినా ఒక్కటి పేలకపోవడం అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనమని బీఎస్ఎఫ్ జవాన్లు చెబుతున్నారు. 1965 के युद्ध में माता की एक ऐसी चमत्कार बाहर आई जिसमें कि न सिर्फ हिंदुस्तान और सिर्फ हमारे पड़ोसी देश जो है पाकिस्तान और वहां के सैन्य ताकत भी यहाँ पर नतमस्तक होने के लिए मजबूर हो गई। उस समय 400 से अधिक बम हमारे मंदिर परिसर में और 3000 से भी अधिक बम पूरे इस कैंपस में, इस एरिया में गिरा और एक भी फटा नहीं। तो ये माता की शक्ति और इनकी कृपा थी जो उनके सारे विस्फोटक बम गोले बारूद जो भी थे सब विफल हुए। उसी तरह से आपने जैसे देखा भी ऑपरेशन सिंदूर हुआ, इसमें भी सैकड़ों बम और ये सैकड़ों ड्रोन और रॉकेट लॉन्चर जो भी इन लोगों ने अपने तरफ से प्रयास किया वो सारे के सारे विफल हुए बिना किसी क्षति के। ये युद्ध वाली देवी के नाम से जैसे प्रसिद्ध है, तो उसी परिप्रेक्ष्य में ये हम उस माता की शरण में और जो मान्यताएं हैं और उस समय से जब यहाँ कोई नहीं हुआ करता तब से बीएसएफ यहाँ पूजा सेवा अर्चना करती आ रही है और निरंतर करती रहेगी। ये एक्चुअल में बीएसएफ की ही यहाँ पे बीओपी थी पहले, तो उसी बीओपी के पास में ये मंदिर था, तब से बीएसएफ यहाँ संभालती, क्योंकि इस टाइम पे कोई सिविल की पहुंच नहीं थी यहाँ पे आम आदमी की, और बीएसएफ ही इस मंदिर की देखभाल करती थी। తనోట్ మాత ఆలయాన్ని 13వ శతాబ్దంలో రాజపుత్ర రాజు తానురావు నిర్మించారు. 1971 యుద్ధం అనంతరం ఆలయ నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎఫ్ తీసుకుంది. తర్వాత ఆలయాన్ని విస్తరించారు. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో విజయ స్తంభాన్ని నిర్మించారు. ప్రతిరోజు బీఎస్ఎఫ్ జవాన్లే ఇక్కడ హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాక్ పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు జరుపుతారు. అష్టాదశ శక్తి పీఠాల్లో పాక్ లోని బలూచిస్తాన్లో వెలసిన హింగ్లాజ్ మాత అవతారమే తనోట్ మాత అని చరణ్ సాహిత్యం తెలుపుతోంది. తనోట్ మాతే తర్వాత కర్ణిమాతగా అవతరించిందని చెబుతారు.